తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీష వెంటనే వెళ్లి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని కలవడాన్ని తప్పుబట్టారు జనసేన టీడీపీ నాయకులు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించాల్సిన సాక్షాత్తు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష అవన్నీ మరచి నేరుగా వెళ్లి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని కలవడాన్ని తీవ్రంగా ఖండించారు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా తరపున పోటీ చేస్తున్నది కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి కనుక కలెక్టర్ వెళ్లి కరుణాకర్ రెడ్డిని కలవడం మూలంగా ప్రజలకు ఏ విధమైన సంకేతాలు అందుతాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, రాజారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఊకా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక కలెక్టర్ గారు విధుల్లో జాయిన్ అయినప్పుడు వారిని మర్యాదపూర్వకంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వారు పోయి కలవడం ఆనవాయితీ. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఇటువంటి తరుణంలో ఆయన పోయేసి కరుణాకర్ రెడ్డి గారిని కలవడం, కమిషనర్ కరుణాకర్ రెడ్డి గారిని కలవడం అంటే ఇవంతా కూడా దేనికి సంకేతాలని చెప్పి మీ ద్వారా ఆ అధికారులు ఇద్దరిని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చుకుంటున్నారు. మనం చూసాం తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని గతంలో మేము బదిలీ చేయమన్నాం. అనేక ఆరోపణలు దొంగ ఓట్ల విషయంలో హరిత గారిని బదిలీ చేయమన్నాం, బదిలీ చేశారు. కొత్తగా ఐఏఎస్ అజిత్ సింగ్ గారిని తీసుకొచ్చారు. అలాగే కలెక్టర్ గారు వెంకటరామారెడ్డి గారిని పంపించి కలెక్టర్ గారిని తీసుకొచ్చారు, లక్ష్మీషా కలెక్టర్ గారిని. ఇప్పుడు ఎస్పీ గారు కూడా బదిలీ చేశారు. ఎస్పీ గారు కూడా ఈరోజు రాబోతున్నారు, కొత్త ఎస్పీ గారు. ఓకే, ఇవన్నీ ఒక పక్క పెడితే అసలు ఎందుకు బదిలీ చేస్తారు? ఎలక్షన్ వస్తూ ఉంది, నీతి నిజాయితీగా ఎలక్షన్ జరపాలి, నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని ఆలోచనతో బదిలీ చేసినప్పుడు ఇక్కడ అనుమానాలు ఎలా వ్యక్తమవుతున్నాయంటే ఈరోజు మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన ఛార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన సన్మానించి ఆయన పుష్పగురించి ఇచ్చి, సార్ దీనికి అర్థం కలెక్టర్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేది ఎవరో కాదు, ఇదే పార్టీకి ఎవరైనా పోటీ చేస్తే మాకు అనుమానం రాదు. ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఇంక ఎలక్షన్లా చేయాలి? ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పగురించి వస్తే ఒక ఐఏఎస్ సోదరుడు కలెక్టర్ గారు ఇంకా మా ప్రజల్లోకి ఎన్ని అనుమానాలు వస్తాయి? ఇప్పుడు ఎలక్షన్ చేయగలుగుతాం? మేము ఎలక్షన్ ఉండగలుగుతామా? అధికారి, ప్రథమ అధికారి మీరు కలెక్టర్గా కూడా మెజిస్ట్రేట్ కూడా మీరు, ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు. ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కానీ లేదా తన కింద ఉన్న క్యాడర్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం అనేది చట్టపరమైన విషయము కాదు, అట్లాగే సముచితము కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ దీని గురించి నిన్న రాత్రి నుంచి చాలా చర్చలు జరుగుతున్నాయి. అదే పనిగా ఓన్లీ కలెక్టర్ గారు, ఐపీఎస్ గారు వీళ్ళు వెళ్ళి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం ఆ విషయంపై యూపీఎస్సీ చీఫ్ సెక్రటరీ ఢిల్లీకి మరియు ఎలక్షన్ కమిషన్ చైర్మన్కి లెటర్ పెట్టడం జరిగింది. ఈ మార్గ ఐఏఎస్